హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి శిరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతి భక్తిర్భవతి నైష్టకీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 12వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఈ యొక్క అధ్యాయం పేరు ధ్రువుని భగవద్ధామ గమనము అనేటువంటి ఒక అధ్యాయం పేరు. 33వ శ్లోకం చూద్దాము. ఇతి వ్యవసితం తస్య వ్యవసాయాసురోత్తమౌ దర్శయామాస దుర్దేవీం పురోయానేన గచ్చతి. విష్ణులోకమునకు చెందిన పార్షదులకు నంద సునందులు ధ్రువుని మనస్సు నెరిగిన వారై అతని తల్లియగు సునీతి మరొక విమానమున చనుచున్నదని చూపిరి. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. వర్షం జయశ్రీల ప్రపాదులు వారికి జై. భక్త ధ్రువుని వలె అత్యంత నిష్ఠతో భక్తి యోగమును కొనసాగించే శిష్యుడు గల శిక్షా గురువు లేదా దీక్షా గురువు ఆ శిష్యుని చేతనే తోడ్కొని పోబడు, అనగా తరింపజేయబడు. గురువు అంతగా పురోగతి చెందినవాడు కాకపోయినను శిష్యుని వలన తరించినవి ఈ సంఘటన నిరూపించుచున్నది. సునీతి ధ్రువునకు గురువైనప్పటికీ స్త్రీ అయిన కారణమున ఆమె అరణమున కేగలేదు. ధ్రువుడు ఓనర్చినట్లుగా తీవ్రమగు తపస్సు కూడా ఆమె చేయలేదు. అయినప్పటికీ ధ్రువుడు తన వెంట ఆమెను కొని పోగలిగాడు. అదే రీతిగా ప్రహ్లాదును నాస్తికుడగు తన తండ్రిని అనగా హిరణ్యకశిపుని ఉద్ధరించెను. సారాంశమేమనగా గొప్ప భగవద్భక్తుడైన శిష్యుడు లేదా పుత్రుడు తన తల్లిదండ్రులను లేదా శిక్షా గురువు లేదా దీక్షా గురువును తనతో పాటు వైకుంఠ లోకమునకు కొనిపోగలరు. కనుకనే
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కనీసం ఒక్కడినైనను నేను భగవద్ధామమునకు పంపగలిగినచో నా కృష్ణ భక్తి ప్రచార కార్యక్రమం విజయవంతమైనదని భావింపగలను అని ఎల్లప్పుడూ అనేవారు. మా కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమం ఇప్పుడు ప్రపంచమంతటను వ్యాపించుచున్నది. నాలో అనేక విధములకు లోపములున్నను నా శిష్యుల్లో ఒకడైనను భక్తద్రుని అంత దృఢవంతుడైనచో అతడు నన్ను వైకుంఠ లోకమునకు కొనిపోగలడని కొన్ని మార్లు నేను తలుచుచున్నాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో మనం చూసాం నిన్న ఏ విధంగా ధ్రువ మహారాజుకి నందసునందులు వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి ఆయనకి విమానాన్ని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశారు, ధ్రువ మహారాజు వాళ్ళిద్దరికి కూడా నమస్కరించారు. నమస్కరించిన తర్వాత ఆయన వెంటనే స్నానం చేసి ఆయన యొక్క డైలీ ఏదైతే కనుక దినచర్య ఏదైతే ఉంటుందో, ఆరాధన ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారాలు అర్పించి ఆ తర్వాత ఆ యొక్క విమానం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి నందసునందులకి కూడా నమస్కారం చేసి ఆయన విమానాన్ని ఎక్కడానికి ఆయన సిద్ధమయ్యారు. సిద్ధమయ్యే సమయంలో ఆయన శరీరం ఎలా మారిపోయిందని చెప్పారు, బంగారపు రంగు. ఏ బంగారము? కరగబెట్టబడినటువంటి బంగారము, మోల్టెన్ గోల్డ్ అన్నమాట. ఆ విధంగా మారిపోయింది అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఆయనకి ఆధ్యాత్మిక శరీరం వచ్చేసింది. అదే సమయంలో మృత్యుదేవత కూడా ఏం చేసింది, ధ్రువ మహారాజుకి నమస్కారం చేసుకోవాలని చెప్పి ఆయన దగ్గరకు వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఎప్పుడైతే కనుక ధ్రువ మహారాజుకి నమస్కారం చేసిందో మృత్యుదేవత యొక్క తల మీద కాలు పెట్టి ఆయన ఆ యొక్క విమానాన్ని ఆయన అధిరోహించారనమాట. సో కాబట్టి ఏమైంది, ఆయన యొక్క భౌతిక శరీరం పోయి ఆయనకి ఆధ్యాత్మిక శరీరం వచ్చేసింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆయన వెళ్ళబోతున్నారు. వెళ్ళబోతూ ఏమవుతుందంటే కనుక తన తల్లి శిక్షా గురువు కదండి ఆవిడ, అందుకని చెప్పేసి ఆవిడ్ని గుర్తు చేసుకున్నారనమాట. ఆయన తల్లిని గుర్తు చేసుకున్నారు. ఆయన గుర్తు చేసుకుని అలా గుర్తు చేసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి నంద సునందలకు అర్థమైపోతుంది అనమాట. సో అర్థమైపోయి ఏం జరిగింది, సో వాళ్ళు చెప్పారనమాట, సునీతి మీ యొక్క తల్లిగారైనటువంటి సునీతి వేరొక విమానంలో మీకంటే కూడా ముందు వెళుతోంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఏమైంది, ఎందుచేత ఆవిడ సునీతి వైకుంఠానికి వెళ్ళగలిగింది? ఆవిడికి ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు, శిష్యుడు అన్నమాట. ఆవిడ ఏంటంటే కనుక శిష్యుడు, శిక్షా గురువు అనమాట ఆవిడ. సునీతి అయితే కనుక ఆవిడ అరణ్యానికి వెళ్ళలేదు, స్త్రీ కదండి ఆవిడ. సో గొప్ప గొప్ప తపస్సులు అవి కూడా ఏమీ ఆచరించలేదు. అయినా సరే ఆవిడ వైకుంఠానికి వెళ్ళగలిగింది. ఎలా వెళ్ళగలిగింది? ఎందుకంటే కనుక ఆవిడ కుమారుడు, శిష్యుడు అయినటువంటి ధ్రువుడు వైకుంఠానికి వెళ్ళగలిగాడు. కాబట్టి ఏమైంది, ఆయన తన శిక్షా గురువు అయినటువంటి తల్లిని తనతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళగలిగారు అన్నమాట. అదే విధంగా ప్రహ్లాదుడు కూడా ఏం చేశారు, హిరణ్యకశిపుడిని కూడా ఉద్ధరించమని చెప్పేసి నరసింహదేవుడికి ప్రార్థిస్తారనమాట ఆయన. సో ఇందులో మన ఎసెన్స్ ఏంటంటే కనుక ఎవరైనా ఒక గొప్ప భగవద్భక్తుడు శిష్యుడు లేదా పుత్రుడు అయితే కనుక తల్లిదండ్రుల్ని, శిక్షా గురువుని, దీక్షా గురువుని కూడా తనతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళగలడు. ఇంత పవర్ఫుల్ అన్నమాట ప్రీచింగ్. సో అందుకే ఏం చేయాలి, మనం అందరం కూడాను మనకు తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం అందరికీ కూడా చెప్పాలన్నమాట. చెప్తే కనుక మనకు తెలీదు, ఏమో మనం చెప్పిన వాటిల్లో ఎవరు సీరియస్ గా తీసుకుని బాగా చేసి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళగలిగితే కనుక వాళ్ళు మనల్ని కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళగలరు. అదే విధంగా మన యొక్క పిల్లలు, మనకి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం గొప్ప భక్తుల కింద కనుక చేయగలిగితే కనుక వాళ్ళు కూడా మనల్ని వైకుంఠానికి తీసుకుని వెళ్ళగలరు. సో నరసింహదేవ్ చెప్తారనమాట, ఏం చెప్తారు, ప్రహ్లాదుడి మీద ప్రేమతోటి ఏం చెప్తారు, నీకు ముందు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు, తర్వాత ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు నీ మీద ప్రేమతోటి అందరినీ కూడా నేను వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి స్వామి అష్యూరెన్స్ ఇస్తారనమాట. అందుకే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనమాట, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు అనమాట. సో ఆయన కూడా ఇదే విషయం చెప్పారు, నేను ఇంత ఉద్యమం, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని నేనంతా కూడా ఇలాగా చేస్తున్నాను, నేను అందులో ఒక్క వ్యక్తిని కనుక నేను వైకుంఠాన్ని పంపగలిగితే కనుక
నా యొక్క మిషన్ సక్సెస్ అయినట్టే అని చెప్పారనమాట. సో దానికి ఏంటి మీనింగ్, దాని వెనకాల మీనింగ్ ఏంటి, ఆయన ఒక్క వ్యక్తి నేను వైకుంఠాన్ని పంపగలిగితే కనుక నాకంత చేయగలిగే శక్తి లేకపోయినా సరే ఆయన ద్వారా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారనమాట. గొప్ప భక్తులు ఏంటంటే గనక వాళ్ళని ఎప్పుడూ కూడా చాలా గొప్పగా చెప్పుకోరు అనమాట, చాలా సింపుల్ గానే చెప్పుకుంటారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తున్నారు అనమాట. సో ఆయన శుద్ధ భక్తుడు, ఆయన వెళ్ళిపోవడం గ్యారంటీ. సో అందరూ కూడా మనము ఆయన్ని పట్టుకుని ఆయన అడ్రస్ చెప్పుకుని మనం అందరం కూడా వెళ్ళగలం అనమాట. కానీ ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ చాలా హంబుల్ గా అన్నమాట. సో నేను వెళ్ళలేకపోయినా నా శిష్యుల్లో ఎవరైనా సరే ధ్రువ మహారాజ్ అంతా చక్కగా భక్తి చేస్తే గనక ఆయనతో పాటు వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి ప్రభుపాద్ గారు చాలా హంబుల్ మూడ్ లో చెప్తున్నారు అనమాట. సో కానీ ఏంటంటే గనక మనం అందరం మీరు మాతాజీ కూడా వెళ్ళిపోతారు మా ప్రభు అంటున్నారు. మా ప్రభు అంటున్నారు, మా ప్రభుజీ మీరు కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు, మాతాజీ ప్రభు కూడా బాగా చెప్తారు, గోలోక బృందావనానికి వెళ్ళిపోతారు అని మొన్న మా ప్రభు అంటున్నారు. మా ప్రభుజీ ఆశీర్వాదం మాతాజీ, భక్తులందరూ కూడా కోరుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. ఆశీర్వాదం మాతాజీ, వాళ్ళకి భక్తుల ఆశీర్వాదం. ఈ కృష్ణుడి గురించి తప్పితే వాళ్ళకి ఇంకో ఆలోచనే లేదు. వాళ్ళిద్దరూ కూడా గోలోక బృందావనానికి వెళ్ళిపోతారే అంటున్నారు. మీరు అప్పటికి ఇంకా పూరి వెళ్ళలా, ఆయన చూసి చెబుతారు, అప్పుడప్పుడు వింటారులే ప్రభుజీ. అంత అదృష్టం ఉందో లేదో మాతాజీ, ప్రయత్నిద్దాము, అందరి ఆశీర్వాదం. అందరూ కూడా వెళ్ళాలి, అందరూ కూడా వెళ్ళాలి. ప్రభుజీ మీకు లేకుండానా మాతాజీకి మీకు తప్పకుండా ఉంది ప్రభుజీ. అవును ప్రభుజీ, మీరు బాగా అసలు బాగా అదేం లేదు మాతాజీ, భక్తి అసలు దాంట్లో డౌట్ లేదు. అంత లేదు మాతాజీ, లోపాలు ఎవరు వాళ్ళయో తెలిస్తే లోపాలు ఏంటని చెప్పేసి. సరే మనం అది కూడా ఇంకా మనం కపిల్ దేవుడు అంతా ధ్రువ మహారాజు అంతా అవలేంగా ప్రభుజీ. మనకి కుదిరినంత వరకు చేయడమే మాతాజీ, ప్రయత్నించడం. అదేంటంటే గనక చెప్తారనమాట మనకి. సో భక్తి చేయడం అనేటువంటిది దాన్ని ఏమంటారంటే గనక సాఫ్ట్వేర్ టర్మ్స్ లో ఏమంటారంటే గనక డొమైన్ అంటారు అనమాట. డొమైన్ అంటే గనక మనం చేయగలిగినటువంటి పరిధి అనమాట, దాన్ని తెలుగులో అయితే గనక. సో భక్తి చేయడము అనేటువంటిది అది మన డొమైన్. రిజల్ట్ వస్తుందా లేదా, ఆయన తీసుకెళ్తారా లేదా అనేటువంటిది మన డొమైన్ కానే కాదు. అది కృష్ణుడి ఇష్టం. అది ఆయన కావాలనుకుంటే కనుక తీసుకుని వెళ్తారు, లేదు అని అంటే కనుక ఇంకొకసారి మళ్ళీ వెనక్కి పంపించి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయని చెప్పి పంపించవచ్చు. కాబట్టి మన డొమైన్ మనం ప్రయత్నించాలన్నమాట. సో మన ప్రయత్నం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో మనం ప్రయత్నించాలి. హరే కృష్ణ, ముందుకు వెళ్దామండి. హరే కృష్ణ. తత్ర తత్ర ప్రశంసబ్ది పతివైమానికైసురే అవకీర్యమాణో దదృశే కుసుమై క్రమసోగ్రహాన్. ధ్రువుడు అంతరిక్షమున పయనించుచు క్రమముగా సౌరమండలములోని సమస్త గ్రహములను గాంచెను. విమానరూఢులకు దేవతలు తనపై పుష్పవృష్టిని కురిపించుటను అతడు మార్గ మధ్యమున గనెను. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అను ఒక వేదోక్తి కలదు. దాని భావం ఏమనగా, దేవదేవుని తెలుసుకొనుట ద్వారా భగవంతునికి సమస్తము తెలియబడుచున్నది. అదే విధంగా భగవల్లోకములకు చేరుట ద్వారా మనుజుడు వైకుంఠ పదమును గల ఇతర సమస్త లోకములకు తెలుసుకొనగలడు. ధ్రువుని దేహము మనకున్న దేహములకు భిన్నమైనదని మనము తప్పక గుర్తించుకొనవలెను. వైకుంఠ విమానమును అధిరోహించినప్పుడు అతని దేహము పూర్తిగా ఆధ్యాత్మిక బంగారు వర్ణమునకు మారియుండెను. భౌతిక దేహము నందున్నప్పుడు ఎవడునూ ఉన్నత లోకమునకు చేరజాలడు. కాని మనుజుడు ఆధ్యాత్మిక దేహమును పొందినప్పుడు ఈ భౌతిక జగత్తుకు చెందిన ఉన్నత లోకములకు ప్రయాణింప గలుగుటయే కాక వైకుంఠ లోకములకు తెలియబడు ఇంకను అత్యున్నతమగు లోకములకు చేరగలడు. నారదముని ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటిని ఎందును సర్వత్రా సంచరించునట
సుప్రసిద్ధమే. వైకుంఠ లోకమున కేగునప్పుడు సునీతి కూడా ఆధ్యాత్మిక దేహమును పొందనడి విషయము నిక్కముగా గమనింపదగినది. సునీతి వలనే ప్రతి తల్లి తన సంతానము ధ్రువుని వంటి భక్తుడగునట్లుగా శిక్షణ నొసగవలెను. లౌకిక వ్యవహారములకు దూరమై అడవికి పోయి దేవదేవుని అన్వేషింపుమని సునీతి తన పుత్రునికి పంచవర్ష ప్రాయము నుండే ఉపదేశించినది. ఎటువంటి తపస్సు లేకుండా ఇంటి వద్దనే సుఖముగా నుండి తన పుత్రుడు భగవద్దనుగ్రహమునకు సాధించవలెనని ఆమె కోరలేదు. కనుకనే ప్రతి తల్లి కూడా సునీతి వలనే కుమారుని రక్షణాభారమును స్వీకరించి అతడు 5 ఏళ్ల ప్రాయము నుండి చక్కని బ్రహ్మచారి యగుటకు ఆధ్యాత్మికానుభూతికై తపస్సు చేపట్టునట్లుగాను శిక్షణ నొసగవలెను. దానికి లభించు ఫలమేమనగా, ఒకవేళ ఆమె పుత్రుడు ధ్రువుని వలె గొప్ప భక్తుడైనచో కేవలము అతని భగవద్ధామమున కేగుటియే కాక అతనితో పాటు ఆ తల్లియు ఆధ్యాత్మిక జగత్తును చేరుకోగలదు. భక్తి యోగ నిర్వహణలో ఆమె తపస్సు నొనరించుకున్నను అది సాధ్యపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువ మహారాజ్ ఏంటంటే గనక ఆ భూమండలం దగ్గర నుంచి ఆయన మెల్లిగా పై లోకాలకి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఏవైతే కనుక పైన ఉన్నటువంటి లోకాలు 7 లోకాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా చూసుకుంటూ ఆయన పైకి వెళ్తూ ఉన్నారనమాట. ఆధ్యాత్మిక ఆకాశం వైపు వెళ్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అన్ని లోకాల వాళ్ళు, అక్కడ ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విమానాల్లోంచి ధ్రువుడి పైన పుష్పవృష్టిని వాళ్ళు కురిపిస్తూ ఉన్నారనమాట. సో యాక్చువల్ గా వెళ్ళాలంటే కనుక మనకి ఏ లోకంలోకి వెళ్ళాలన్నా సరే అక్కడ లోకాన్ని బట్టి మనకి ఆ యొక్క శరీరాన్ని మనం పొందాల్సి ఉంటుంది అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంతో మనము వేరొక లోకాలకి మనము వెళ్ళలేమన్నమాట. సో స్వర్గలోకానికి వెళ్ళాలంటే కనుక అక్కడ ఒక రకమైన శరీరం ఉంటుంది. సో బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే కనుక అక్కడ ఒక రకమైనటువంటి శరీరం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా సో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే కనుక ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది అనమాట. సో ధ్రువుడు ఆ యొక్క విమానము వెక్కబోయే ముందే ఏమైంది మనం చూసాం, ఆయన యొక్క శరీరం అంతా కూడా బంగారపు రంగులోకి మారిపోయింది అనమాట. సో కాబట్టి ఆయనకి ఆధ్యాత్మిక శరీరం వచ్చింది. ఆవిడ తల్లి అయినటువంటి సునీతికి కూడా ఆధ్యాత్మిక శరీరం వచ్చేసింది అనమాట. సో ఆ విధంగా పై లోకాలకు వెళ్తున్నప్పుడు మిగతా లోకాలు ఏవైతే కింద ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా చూడగలుగుతారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు, సునీతి ఎలా అయితే కనుక తన కుమారుడికి శిక్షణ ఇచ్చిందో ప్రతి తల్లి కూడా తన యొక్క కుమారుడికి శిక్షణ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? 5 సంవత్సరాల వయసులోనే ఆవిడ ఏం చెప్పింది, లౌకిక వ్యవహారాలకి దూరంగా ఉండి అడవికి వెళ్ళి దేవదేవుని అన్వేషించు అని చెప్పింది ఆవిడకి. అంతేగాని లేకపోతే ఇంట్లోనే కూర్చో, లేకపోతే రాజమందిరంలోనే కూర్చొని నువ్వు ఇక్కడే భక్తి చేయి, బయటకు వెళ్ళొద్దు, కంఫర్టబుల్ గా ఉండి ఇక్కడే భక్తి చెయ్యి అని చెప్పి ఆవిడ చెప్పలేదన్నమాట. సో అలాగే మనం కూడా ఎవరైతే కనుక తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులను కనుక ఈ విధంగా బ్రహ్మచర్యం పాటించి చక్కగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలి, భక్తిలో ప్రవీణులు అవ్వాలి అని చెప్పి కనుక ట్రైన్ చేయగలిగితే కనుక ఏమవుతుంది, ఒకవేళ ఆవిడ చేయలేకపోయినా సరే ఆ యొక్క కుమారుడు కనుక పరిపూర్ణత సాధిస్తే ఏమవుతుంది, ఆ యొక్క తల్లి కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. త్రిలోకిం దేవయానేన సోతివ్రజ్యామునీనపి పరస్తాద్య ధ్రువగతి విష్ణు పదమాథాభ్యగాత్. ధ్రువుడు ఆ విధముగా సప్తర్షి మండలమును తెలియబడు ఋషుల 7 లోకములను దాటెను. ఆ లోకములకు పరముగా అతడు విష్ణువు వసించు లోకమునందు నిత్య జీవనము కలిగిన దివ్య స్థితిని పడసెను. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భాషను విష్ణు భగవానుని ప్రధాన పార్షాదుడు నందుడు సునందుడు ఆ విమానమును నడుపుతుంది. కేవలం మధ్య ఆధ్యాత్మిక అంతరిక్ష యాత్రికులే తమ విమానమును సప్తర్షి మండలమును దాటి నడిపించి నిత్యానంద జీవన ప్రధానం ప్రవేశించగలరు. ఈ లోకమును దాటిన పిదప ఆధ్యాత్మిక అవకాశం ఆరంభమునని భగవద్గీతలో కూడా ధృవపరిచినబడింది. పరస్తాస్మాత్తు
బాబో అన్య అచ్చట సమస్తము శాశ్వతమును ఆనందమయము అయి అచ్చట గల లోకము విష్ణు లోకములు లేదా వైకుంఠ లోకములని పిలువబడును. కేవలం అచ్చటి ఎవరైనాను జ్ఞానపూర్ణ ఒక నిత్యానంద జీవనం పొందగలరు. ఆ వైకుంఠ లోకం క్రింద భౌతిక విశ్వము కలదు. అచ్చట బ్రహ్మ మరియు బ్రహ్మలోక వాసు విశ్వ నిలయం వరకు జీవింపగలరు. కానీ ఆ జీవితం కూడా శాశ్వతమైనది కాదు. ఈ విషయం కూడా భగవద్గీతలో అబ్రాహ్ము భువనాల్లోక ధృవపరచబడినది. అనగా అత్యున్నత లోకము చేరినప్పటికీ జీవుడు నిత్య జీవితమును సాధింపజాలడు. కేవలం వైకుంఠ లోకము ప్రవేశించడం ద్వారానే అతడు నిత్యానంద జీవితం కొనసాగించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువ మహారాజు ఆ విధంగా ఏం చేశారు, ఆయన సప్తర్షి మండలం కూడా ఆయన దాటారు అనమాట. సో సప్తర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లోకాలన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. దాన్ని కూడా దాటుకుని ఆయన వాటన్నిటికీ కూడా పరంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణు లోకానికి ఆయన వెళ్ళగలిగారు అనమాట. సో నంద సునందులు ఇద్దరు కూడా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఆధ్యాత్మిక అంతరిక్ష యాత్రికులే కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ యొక్క విమానాన్ని ఆ యొక్క ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేలాగా వాళ్ళు డ్రైవ్ చేయగలరు అనమాట. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, ఈ యొక్క లోకాన్ని దాటిన తర్వాతే ఆధ్యాత్మిక ఆకాశం ప్రారంభం అవుతుంది. సో అత్యున్నతమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే అక్కడ శాశ్వతమైనటువంటి జీవితం ఉండదు. కేవలం వైకుంఠానికి వెళ్తే అక్కడ మాత్రమే నిత్య జీవితము, శాశ్వతమైనటువంటి జీవితం ఉంటుంది. అదే చెప్పారు మనకు భగవద్గీతలో. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం నుంచి కింద ఉన్నటువంటి పాతాళ లోకం వరకు కూడా 14 లోకాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఏముంటుంది అక్కడ? పునరావర్తి నోర్జున. అవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? సృష్టించబడుతూ ఉంటాయి, నాశనం చేయబడుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. కానీ ఎవరైతే కనుక నా దగ్గరకు వస్తారో వాళ్ళకు మళ్ళీ యొక్క జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి స్వామి మనకి చెప్పారనమాట. యద్బ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాస్త్రయో హ్యానువిభ్రాజంత ఏతే యన్నావ్రజన్ జంతుషు యేననుగ్రహ వ్రజంతి భద్రాణి చరంతి ఏ నిశం. ఏ లోకముల తేజస్సు ద్వారా ఈ భౌతిక జగమునందలి తేజోమయ లోకములు కాంతిని ప్రసరించుచున్నవో అట్టి స్వయం ప్రకాశమాన వైకుంఠ లోకములను ఇతర జీవుల ఎడ దయలేని వారు చేరజాలరు. అన్య జీవుల సంక్షేమ కార్యములందు సదా నియుక్తులైన వారే ఈ వైకుంఠ లోకములను చేరగలరు. రాధమ్మ మాతాజీ చదవండి, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత నాగం సునీత మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. ఇచ్చట వైకుంఠ లోకముల యొక్క 2 లక్షణములు వర్ణింపబడినవి. మొదటివి ఏమనగా వైకుంఠాకాశమున సూర్యచంద్రుల అవసరం లేదు. ఈ విషయము ఉపనిషత్తులలోను భగవద్గీతలో తద్భావయత్ సూర్యోన శశాంకోన పావక ధ్రువపరపబడినది. ఆధ్యాత్మిక జగత్తునందు వైకుంఠ లోకములు స్వయం ప్రకాశమానములు కనుక అచ్చట సూర్యుడు, చంద్రుడు లేదా విద్యుత్ శక్తి యొక్క అవసరం లేదు. నిజమునకు వైకుంఠ లోకముల తేజమే భౌతిక ఆకాశమున ప్రతిబింబితమగుచుండును. ఆ కాంతి ద్వారానే భౌతిక విశ్వములలోని సూర్యులు ప్రకాశమానమగుచున్నారు. సూర్యుడు ప్రకాశితుడైన తరువాత నక్షత్రములు, చంద్రుడు ప్రకాశవంతమగును. అనగా భౌతిక ఆకాశంలోని సమస్త ప్రకాశమాన పదార్థములు వైకుంఠ లోకముల నుండి కాంతిని అరువు తెచ్చుకొనుచున్నవి. అయినను మనుషులు ఇతర జీవుల సంక్షేమకర కార్యములలో నిరంతరము పాల్గొనినచో ఈ భౌతిక జగత్తు నుండి వైకుంఠ లోకములకు చేరగలడు. కానీ నిరంతర సంక్షేమ కార్యములను కేవలం కృష్ణ భక్తి భావన ఎందే నిర్వహింపవచ్చును. ఒక్క కృష్ణ భక్తి భావన తప్ప ఈ భౌతిక జగమునందలి మరియే ఇతర లోకహితకర కార్యం కూడా మనుషుని 24 గంటలు కార్యోన్ముఖిని చేయజాలదు. హరే కృష్ణ ప్రభుజీ.
హరే థ్యాంక్ కృష్ణ యూ మాతాజీ. హరి హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. హరే కృష్ణ దుఃఖిత మాతాజీ. మానవాళిని ఏ విధముగా భగవద్ధామమునకు చేర్చవచ్చునా అనేది ప్రణాళికలోనే కృష్ణ భక్తి భావనాయుతుడు సర్వదా నియుక్తుడై ఉండును. పతిత జీవులందరినీ ఉద్ధరించుటలో అతడు కృతకృత్యుడు కాకున్నను కృష్ణ భక్తుడైనందున అతనికి వైకుంఠ లోక ద్వారము తెరచియే ఉండును. వైకుంఠ లోకములలో ప్రవేశించుటకు అతడు యోగ్యతను కలిగి ఉండును. అట్టి భక్తుని ఎవరేని అనుసరించినచో వారును వైకుంఠ లోకమును ప్రవేశింపగలరు. అట్లుగాక అసూయాగ్రస్త కర్మలలో నెలకొనిన ఇతరులు కామ్య కర్మల రతులని పిలువబడుదురు. వారు ఒకరి ఎడ ఒకరు అసూయను కలిగి ఉందురు. కేవలము ఇంద్రియ భోగార్థమై వారు వేలాది అమాయక జీవులను చంపుదురు. జ్ఞానులు కామ్యకర్మ రతులంతటి పాపాత్ములు కారు. కానీ ఇతరులను భగవద్ధామమునకు చేర్చవారు యత్నించురు. కేవలము తమ ముక్తి కొరకే వారు తపస్సు నొనరింతురు. ఇక యోగులు యోగ సిద్ధులను పొంద యత్నించుచు స్వీయాధిపత్య సాధనలో నియుక్తులై ఉందురు. కానీ భగవత్ సేవకులగు భక్తులు వైష్ణవులు పతిత జీవులను ఉద్ధరించుటకై కృష్ణ భక్తి భావనలో నిజమైన కార్యరంగమున ప్రవేశింతురు. అట్టి భక్తి యోగ సమన్వితులే ఆధ్యాత్మిక జగత్తున ప్రవేశించుటకు అర్హులై ఉన్నారు. ఈ విషయము ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అది భగవద్గీత యందును ధృవపరచబడినది. భగవద్గీత సందేశమును ప్రపంచమంతటను ప్రచారము చేయు వారి కన్నను ప్రియతములు వేరెవ్వరూ తనకు లేరని శ్రీకృష్ణ భగవానుడు దానిలో తెలిపాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ వైకుంఠ లోకాల యొక్క తేజస్సు ఏదైతే ఉందో దాని వల్లనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకి సూర్యుడి యొక్క వెలుతురు అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది అన్నమాట. సూర్యుడి యొక్క వెలుతురు ద్వారానే మిగతా నక్షత్రాలు గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంతటికి కూడా వెలుగు వస్తూ ఉందన్నమాట. కానీ వైకుంఠ లోకాల్లో మాత్రం అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని విద్యుత్ శక్తి గాని ఏమీ అవసరం లేదు. మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు మనకి 15వ అధ్యాయంలో, న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క లోకానికి వెళ్తే గనక అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని లేకపోతే కనుక విద్యుత్ శక్తి గాని ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే గనక ఆ యొక్క వైకుంఠ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయం ప్రకాశాలు. అక్కడ చీకటి అనేటువంటిదే ఉండదు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వెలుతురు సూర్యుడి దగ్గర నుంచి ఏదైతే వస్తుందో అదంతా కూడా వైకుంఠ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ జ్యోతి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి శక్తి మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. ఇంకొక హింట్ చెప్తున్నారు అన్నమాట. ఎందుకు మనము కృష్ణ భక్తి గురించి వేరే వాళ్ళందరికీ కూడా చెప్పాలి? మనం తెలుసుకుని మనం ఒక్కడమే చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటే గనక దానికి హింట్ మనకి ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట. సో వేరే జీవుల యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరైతే కనుక ఎప్పుడు నియుక్తులై ఉంటారో వాళ్ళు మాత్రమే యొక్క వైకుంఠ లోకానికి చేరగలరు. సంక్షేమ కార్యక్రమాలు అంటే కనుక చాలా మంది చేస్తూ ఉన్నారు కదండి. ఏదో అవి చేయడము, వాళ్ళకి మంచి చేయడము, బట్ అవి దానాలు చేయడము, ఇవి చేయడం, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే కనుక కామ్యకర్మ రతులై ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా జంతువులంతా కూడా చంపి వాళ్ళు తింటున్నారు చాలా మంది. సో ఏదో వాళ్ళు ఒక పక్కన జంతువుని చంపేసి తింటూ ఉంటారు, ఇంకో పక్కన ఏదో కొంచెం దానాలు అవి ఇవి చేసేసి ఇంకా మాకు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా వేరే జీవుల పట్ల అసూయ కలిగినటువంటి వాళ్ళు వైకుంఠ లోకాలకి చేరలేరు. ఇంకా జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు అయితే కనుక వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళకి జ్ఞానం తెలుసు కానీ ఎప్పుడు కూడా మేమే పైకి వెళ్ళాలి, సో మేమే ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్ళాలని వారు సెల్ఫిష్ గా ఎవరికి ఏమీ చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. జ్ఞానులు అయిపోయారు. ఇంకా మరి యోగులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పని ఏంటి, అష్టసిద్ధులు ఎప్పుడు దొరుకుతాయా నాకు, వేరే వాళ్ళ మీద ఎప్పుడు అలాగా ఆధిపత్యం ప్రదర్శిద్దామా, నేను గొప్పవాడి కింద ఎలా ప్రూవ్ చేసుకుందామా అని చెప్పి దాంట్లోనే బిజీగా ఉంటారు. అంతేగాని వేరే వాళ్ళకి సహాయపడాలి అని చెప్పి ఏ విధంగానూ కూడా ప్రయత్నించారు. కానీ వైష్ణవులు అయితే కనుక ఎలా ఉంటారు, వాళ్ళు వైష్ణవులు పరదుఃఖ దుఃఖి. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుఃఖాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వీళ్ళు బాధపడిపోతారు అన్నమాట. ప్రాక్టికల్ గా అయితే కనుక భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా చాలా చాలా దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక జీవుడు మాయ ప్రభావంలో ఉండడం మూలంగా దుఃఖం అనుభవిస్తున్నా సరే నేనేదో ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారనమాట అందరూ కూడా. కానీ ఎవరైతే కనుక ఈ యొక్క మాయా ప్రభావానికి దూరంగా ఉన్నారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చాలా క్లియర్ గా చూడగలరు అన్నమాట. భౌతిక ప్రపంచంలో అందరూ కూడా కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఎంతో జాలితోటి ఏం చేస్తారు, ఈ యొక్క వైష్ణవులు అందరూ కూడాను భగవద్ధామానికి వెళ్ళడానికి వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటారు, వాళ్ళకందరికీ కూడా జ్ఞానం ఇస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్పారన్నమాట. సో ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని వేరే వాళ్ళకి అందించడం అనేటువంటిది మొత్తం అన్నిటికంటే కూడా చాలా అత్యున్నతమైనటువంటి సహాయ కార్యక్రమము, వెల్ఫేర్ యాక్టివిటీ అన్నమాట వేరే వాళ్ళకి. సో కాబట్టి మనం నేర్చుకోవడమే కాకుండా మనము మనకు తెలుసుకున్నటువంటి వాళ్ళకి తెలుసుకున్నటువంటి విషయాలను అందరికీ కూడా మనము చెప్పడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఆ విధంగా చేస్తే గనక మనము నిజమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ, మంచి చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు మాత్రమే యొక్క వైకుంఠ లోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో భగవద్గీతలో కూడా చివరిలో స్వామి చెప్పారు, ఏం చెప్పారు, ఈ యొక్క భగవద్గీతని ఎవరైతే కనుక నేర్చుకుని భక్తులకి నేర్పడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తారో, వాళ్ళకంటే కూడా చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు నాకు ఎవరు లేరు అని చెప్పి చెప్పారనమాట. సో దట్ ఈస్ అ మోటివేషన్ అన్నమాట. సో మనం కూడా ప్రీచింగ్ చేయాలి, అందరికీ కూడా చెప్పాలి అనేటువంటి దానికి మోటివేషన్. సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా ప్రీచింగ్ చేస్తూ ఉంటారో, వేరే వాళ్ళ యొక్క జీవుల పట్ల ఆ యొక్క కరుణ కలిగి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, సో మన ప్రయత్నం మనం చెయ్యాలన్నమాట. సో వాళ్ళు అవుతారా అవ్వరా, లేకపోతే కనుక స్వామి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారా అనేటువంటిది వేరే విషయం, అది మన డొమైన్ కాదు. సో కానీ మన ప్రయత్నం మనం చేస్తే కనుక ఏమవుతాయి, అట్లీస్ట్ మన డోర్లు అయితే కనుక ఓపెన్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి, ఆ తర్వాత నిమిత్త మాత్రం భవసవ్య సాచి. శాంతా సమృదృశ శుద్ధా సర్వభూతానురంజనా యాంతజ్ఞస్యాచ్యుత పదా మచ్యుత ప్రియ బాంధవా. శాంతులు, సమదర్శులు, శుచిత్వము కలవారు, పరిశుద్ధులు, ఇతర జీవులను రంజింపచేయు కళ నెరిగిన వారు, కేవలము భగవద్భక్తులతోనే మైత్రి నెరుపు వారు నగు మనుజులే సులభముగా భగవద్ధామమున కేగగలరు. ఎం లక్ష్మీదేవి మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత రెండవ పారాగ్రాఫ్ లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కేవలము భక్తులే భగవద్రాజ్యమున ప్రవేశించుటకు అర్హులై ఉన్నారని ఈ శ్లోకం నందలి వివరము సూచించుతున్నది. స్వీయేంద్రియ తృప్తికై కోరికలు లేని కారణమున భక్తులు శాంతులై ఉందురనుట మొట్టమొదటి విశేషం. కేవలము భగవత్ సేవకే వారు అంకితమై ఉందురు. ఇంద్రియ భోగార్థము అపారమగు కోరికలను కలిగి ఉన్న కారణమున కామ్యకర్మరతులు శాంతులై ఉండజాలరు. మోక్షమునందుటకు లేదా పరబ్రహ్మలో లీనమగుటకు యత్నించుటలో తలమునకలై ఉన్న కారణమున జ్ఞానులు కూడా శాంతులై ఉండచాలరు. అదే విధముగా యోగ సిద్ధుల సాధనకై యోగులు కూడా కలత చెంది ఉందిరు. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుని సంపూర్ణముగా శరణుజొచ్చి తాను పూర్తిగా నిస్సహాయుడనని కలిచెడు కారణమున భక్తుడు పరమ శాంతుడై ఉన్నాడు. తండ్రిపై ఆధారపడిన బాలుడు ప్రశాంతముగానున్నట్లు భగవత్ కరుణపై ఆధారపడిన కారణమున భక్తుడు పూర్తిగా శాంతిని కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. నేనా ప్రభుజీ? తర్వాత మాతాజీ మీరే మాతాజీ, మా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్స్. భాష్యము ప్రభుపాదుల వారికి జై. భక్తుడు సమదర్శి అయి ఉండును, ఎల్లరను అతడు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో గాంచును. గత కర్మానుసారము బద్ధజీవుడు ఒకే ప్రత్యేకమగు దేహమును కలిగి ఉన్నప్పటికీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ భగవదాంశయేనని భక్తుడు ఎరుగును. అతడు జీవులందరినీ ఆధ్యాత్మిక దృష్టితోనే గాంచును, కానీ దేహాత్మ భావనలో భేదభావమును చూపడు. కేవలము భక్తుల సాంగత్యంలోనే అటువంటి లక్షణములు వృద్ధి కాగలవు. భక్తుల సాంగత్యము లేనిది ఎవ్వడును కృష్ణ భక్తిలో పురోగమింపజాలడు. కనుకనే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించి ఇంటివి. దాని అందు చేరిన వారెవరైనను
ఆ ప్రయత్నముగానే కృష్ణ భక్తి భావన వృద్ధి కావించుకొనగలరు. భక్తులు భగవానునికి అత్యంత ప్రియులు. భక్తులకు కూడా కేవలము భగవానుడే అత్యంత ప్రీతముడు. ఈ స్థితిలోనే మనుజుడు భక్తి యోగమును పురోగమించగలడు. కృష్ణ భావనలో ఉన్నవారు భగవద్భక్తులు ఎల్లరను ప్రసన్నులను చేయగలరు. ఈ సత్యము కృష్ణ చైతన్యోద్యము, హరినామ సంకీర్తనోద్యమము స్పష్టముగా గోచరించును. ఎటువంటి భేదభావము చూపక ఎల్లరను మేము చక్కగా ఆహ్వానించుము. కూర్చుని హరే కృష్ణ మహామంత్రమును జపించమనియు పిమ్మట మేము మొసగలిగినంత ప్రసాదమును స్వీకరింపమనియు అర్థింతుము. ఆ విధముగా ఎల్లరూ మా ఎడ ప్రసన్నులగుచున్నారు. ఇదే మా యోగ్యత. సర్వభూతానురంజన. ఇక శుద్ధి విషయమున భక్తుల కన్నను వేరెవ్వడును అధికముగా పరిశుద్ధుడై ఉండజాలడు. విష్ణునామమును ఒక్క మారు ఉచ్చరించిన వాడు అంతర్బాహ్యములలో పరిశుద్ధుడు కాగలడు. యస్మరేత్ పొండరీకాక్షం. భక్తుడు నిరంతరము హరే కృష్ణ మంత్రమును జపించును. కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషము అతనిని తాకదు. కనుకనే అతడు నిజముగా పరిశుద్ధుడు. ముచి హయా శుచి హయా యది కృష్ణ భజే అని చెప్పబడింది. అనగా చర్మకారుడైనను లేదా చర్మకారుని వంశమున జన్మించిన వాడైనను కృష్ణ భక్తిని చేపట్టినచో బ్రాహ్మణుని శుచి స్థానమునకు ఉద్ధరించబడును. విశుద్ధ కృష్ణ భక్తుడై హరే కృష్ణ మహామంత్రమును జపించువాడు సమస్త విశ్వములో అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట, ఎవరు భగవద్ రాజ్యానికి వైకుంఠానికి వెళ్ళడానికి అర్హులు, వాళ్ళకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటివి ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? మొట్టమొదటి అర్హత శాంతులు, రెండవ అర్హత సమదర్శులు, మూడవది శుచిత్వము కలవారు పరిశుద్ధులు, ఇతర జీవులను రంజింపచేయు కళనెరిగిన వారు, కేవలము భక్తులతోనే మైత్రి నెరపువారు అగు మనుజులే సులభముగా భగవద్ధామమున కేగగలరు. సో ఇవన్నీ కూడా పెంపొందించుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా భగవద్ధామానికి వెళ్ళగలిగేటువంటి అర్హతలు వస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే అది శాంతులు, ప్రశాంతంగా ఉండడం. ఎవరు ప్రశాంతంగా ఉండగలరు? ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా, మనందరికీ కూడా దేహాత్మ భావన ఉంది కాబట్టి మనకి ప్రతి నిమిషము కూడా భయం అన్నమాట. అందరికీ కూడా భయం. భయం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కళ్ళకి కూడా భయం. రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న కుక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద అమెరికా ప్రెసిడెంట్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా భయమే. లేకపోతే కనుక అంతమంది బాడీ గార్డులు, సెక్యూరిటీలు, జెడ్ ప్లస్లు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు? భయం కాబట్టే పెట్టుకుంటున్నారు. సో అలాగే ఎవరు ఉండాల్సినటువంటి స్థాయిలో వాళ్ళకి వాళ్ళ యొక్క భయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా యొక్క భయానికి కారణం ఏమిటి? మన యొక్క దేహాత్మ భావన. నేనే యొక్క దేహాన్ని అని చెప్పి ఆ యొక్క భావనలో ఉంటున్నాం కాబట్టి మనకి భయం అంతా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ శాంతులు అని చెప్తున్నారు. ఎవరు శాంతంగా ప్రశాంతంగా ఉండగలరు అని అంటే కనుక భక్తులు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. కామ్యకర్మ చేసేటువంటి కామ్యరతులు అయితే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా టెన్షన్ లోనే ఉంటారు. వాళ్ళు నేను ఆ ఇంద్రియ భోగం సంపాదించాలి, ఇంద్రియ భోగం సంపాదించాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, వేరే వాడు నాకు బిజినెస్ లో కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు, వాడిని ముందుకు రాకుండా చెయ్యాలి, లేకపోతే కనుక వాడిని వెనక్కి లాగితే కనుక నేనే నెంబర్ 1 అవుతాను. సో ఇలాంటివన్నీ కూడా చేయటంలో వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఎప్పుడు కూడా భయమే వాళ్ళకి. అమ్మో నా బిజినెస్ ఏమవుతుందో, నా పొజిషన్ ఎవరైనా లాగేసుకుంటారేమో అని చెప్పి ఎప్పుడు కూడా భయంగానే ఉంటారు. కామ్య కర్మరతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే అర్హత లేదు. ఇంకా జ్ఞానులైతే కనుక వాళ్ళు ఏంటి, వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే కనుక నేను భగవంతుల్లో ఐక్యం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఫుల్ బిజీ. ఇంకా యోగులైతే కనుక వాళ్ళు కూడా బిజీనే. ఎందుకంటే కనుక నాకు ఆ సిద్ధి ఇంకా రాలేదు, ఈ సిద్ధి ఇంకా రాలేదు, నేను ఇంకా గాల్లో తేలలేకపోతున్నాను, నేను ఇంకా బరువుగా అవ్వలేకపోతున్నాను సో ఇలాగ రకరకాల సిద్ధులు నాకు ఇంకా రాలేదు. సో పలానా అతను నాతో పాటే మొదలు పెట్టేశాడు, కానీ ఆయనకి నాకంటే ఎక్కువ సిద్ధులు వచ్చేసినాయి, నేనే ఇంకా తెచ్చుకోలేదు అని చెప్పి ఎప్పుడు కూడా టెన్షన్ తోటి
ప్రశాంతత అనేటువంటిదే ఉండదు. కానీ భక్తుడైతే కనుక ఎలా ఉంటుంది? సో ఏం చేస్తూ ఉంటాడు భక్తుడు? భక్తుడికి ఏం తెలుస్తుంది మనకి? సో వాడికి భక్తుడికి ఆ యొక్క శాంతి సూత్రం తెలుసు. అతనికి శాంతి సూత్రం ఏమిటి? మనకి భగవద్గీతలో చెప్పారు. 5వ అధ్యాయం చివరి శ్లోకంలో 29వ శ్లోకంలో, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం, మొత్తం అన్ని యజ్ఞాలకి కూడా భోక్త ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సుహృదం సర్వభూతానాం, అటువంటి గొప్ప వ్యక్తి నా యొక్క మంచి కోరేవాడు, ఆ జీవులందరి యొక్క మంచి కోరేవాడు. సుహృదం సర్వభూతానాం, ఎవరైతే కనుక ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారో వాడు ఏమవుతాడంట? చాలా ప్రశాంతంగా ఉండగలడు, చాలా ప్రశాంతంగా ఉండగలడు. సో మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి కానీ నాన్న దగ్గరికి కానీ పరిగెడతారు. సో ఒక్కొక్కసారి రాత్రిపూట ఏదో శబ్దాలు రావడము, లేకపోతే కనుక బయట కుక్కలు ఎక్కువగా అరవడము, ఏదైనా అలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా అయితే కనుక ఏం చేస్తారు పిల్లలు? పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న గట్టిగా పట్టుకుని ఉంటారు. వాళ్ళు పట్టుకుంటే కనుక ఇంకా ఆ తర్వాత ఇంకేమైనా సరే వాళ్ళకి భయం ఉండదు. అలాగే భక్తుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? తండ్రి మీద చిన్న పిల్లవాడు తల్లి మీద ఎలా ఆధారపడ్డాడో భక్తుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? పూర్తిగా భగవంతుని యొక్క పాద పద్మాల మీద పూర్తిగా ఆయన ఆధారపడిపోయి ఉన్నాడు అనమాట. స్వామి యొక్క పాదాలను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. సో కాబట్టి ఏం జరిగినా సరే స్వామి చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం. భోక్తారం యజ్ఞ తపసాం అనేటువంటి శ్లోకంలో ఎవరైతే గనక ఆ స్థాయిలో ఉంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలరు. అటువంటి శాంతులు మాత్రమే వైకుంఠ లోకానికి వెళ్ళగలరు. సో అదే విధంగా భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని చెప్పేసి అది కూడా మనకి చెప్పారనమాట. ఎవరైతే గనక సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏం చేస్తూ ఉంటారు? బ్రాహ్మణుడినైనా, అదే విధంగా చండాలుడినైనా, ఏనుగునైనా, అదే విధంగా సింహం అయినా, కుక్క గాని, కుక్క మాంసం తినేటువంటి చండాలుణ్ణి గాని అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే గనక అతడికి తెలుసు అన్నమాట, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ప్రకారము వాళ్ళకి రకరకాలైనటువంటి డ్రెస్సులు వచ్చినవి. కానీ ఆ డ్రెస్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్పార్క్, స్ఫులింగం, ఆధ్యాత్మిక స్ఫులింగం ఏదైతే ఉందో ఆత్మ, ఆ యొక్క ఆత్మతో పాటే పరమాత్మ కూడా ఉన్నాడు. అందరూ కూడా ఆత్మలే, వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశలే అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడు ఈ విధంగా సమదృష్టిని కలిగి ఉంటారు. సో ఆ తర్వాత శుచిత్వం గురించి, పరిశుద్ధులు అని అంటే కనుక ఎవరు పరిశుద్ధంగా ఉండగలరు? భౌతిక కల్మషాలను వదిలిపెట్టి ఎవరు పరిశుద్ధంగా ఉండగలరు అంటే కనుక కృష్ణ భక్తులు మాత్రమే పరిశుద్ధంగా ఉండగలరు. ఎందుకంటే కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా నిరంతరము కూడా కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండడం మూలంగా వాళ్ళ యొక్క కల్మషాలన్నీ కూడా అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. కాబట్టి సో వాళ్ళకంటే కూడా పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, అదే విధంగా వాళ్ళకంటే కూడా శుచిత్వం కలిగినటువంటి వాళ్ళు వేరే ఎవరూ లేరు. సో ఇంకా ఏమిటంటే కనుక ఒక కృష్ణ భక్తి భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట వాళ్ళంటే కనుక. ఎంతో ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమంది రాక్షసులు తప్పితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భక్తి చేస్తున్నారు అంటే కనుక ఎంతో ముచ్చట పడిపోతారు అనమాట. చిన్నపిల్లల్ని చూసినా లేకపోతే పెద్దవాళ్ళని చూసినా బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అటువంటి భావనలో ఉంటూ ఉంటారు అనమాట. సో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఈ యొక్క లక్షణాలన్నీ కూడా పెంపొందించుకోవాలి అని అంటే కనుక ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కనుక ఈ లక్షణాలన్నీ కూడా వచ్చే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు యొక్క కృష్ణ చైతన్య సంఘం యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా దర్శించాలి. అక్కడ భక్తులతోటి సాంగత్యం చేయాలి. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. సో ఎవరైతే శుద్ధ భక్తులు వస్తారో అక్కడికి ఆ యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవ చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఏమవుతారు?
హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటే గనక వాళ్ళు కూడా పరిశుద్ధులు అవుతారు. మొత్తం జీవులందరినీ కూడా వాళ్ళు ఆనందం చేయగలుగుతారు, చేకూర్చగలుగుతారు. సో భగవద్భక్తులతోటి వాళ్ళు ఆ విధంగా స్నేహ భావాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. సో అటువంటి వాళ్ళు ఏమవుతారంట, చాలా సులభంగా వాళ్ళందరూ కూడా వైకుంఠ లోకానికి వెళ్ళగలరు. సో ఎవరైనా సరే ఈ యొక్క చర్మకారుడు అన్నమాట, చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు చర్మకారుడు. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువంటి వంశంలో జన్మించినా సరే వాళ్ళు కూడా కృష్ణ భక్తి భావనను చేపడితే గనక వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ యొక్క శుద్ధి అయిపోతుంది, వాళ్ళు కూడా పరిశుద్ధులు అవుతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇత్యుత్థాన పద పుత్రో ధ్రువ కృష్ణాపరాయణ అభూత్రయాణం లోకానాం చూడామణిరివామలా. కృష్ణపరాయణుడు ధ్రువుడు ఉత్తానపాద మహారాజు యొక్క ఘనుడైన తనయుడు ఆ ప్రకారము ముల్లోకములకు చూడామణి అయిన స్థానమును పొందెను. చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. కృష్ణ భక్తి భావనకు సరైన సంస్కృత పదమును ఇచ్చట పేర్కొనబడినది. అదే కృష్ణ పారాయణ అనున్నది. పారాయణ అనగా పురోగమించుట అని భావము. కృష్ణ భావన కృష్ణుడనేది లక్ష్యము వైపునకు పురోగమించుట వాడైనను కృష్ణ పారాయణునియే అని పిలువబడినది. విశ్వమందలి ముల్లోకమును అత్యున్నత స్థానమునకు ప్రతి కృష్ణ భక్తుడు చేరగలడని ధ్రువ మహారాజు వృత్తాంతము సూచించినది. అత్యాస కలిగిన లౌకికుని ఊహకు కూడా అందనట్టి పరమోత్కృష్టమగు స్థానమునకు కృష్ణ భక్తి పారాయణను పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ విధంగా ధ్రువుడు ఆ యొక్క వైకుంఠ లోకాన్ని పొందగలిగాడు. సో ధ్రువుని ఇక్కడ ఏమంటున్నారు, ఇత్యుత్థాన పద పుత్రో ధ్రువ కృష్ణ పరాయణ. కృష్ణ పరాయణుడు ఆయన ధ్రువుడు. పరాయణ అంటే కనుక పురోగమించడము, ఆయన దగ్గరికి వెళ్ళడము, ఆయన వైపుకు వెళ్ళడము, కృష్ణుడు వైపుకు వెళ్ళడము. ఎవరైతే కనుక కృష్ణుణ్ణి లక్ష్యంగా చేసుకుని ఆయన వైపు వెళ్ళడానికి ఆ యొక్క ప్రయాణం మొదలు పెట్టారో వాళ్ళందరినీ కూడా కృష్ణ పరాయణుడు అని చెప్పి పిలువబడతారన్నమాట వాళ్ళందరూ కూడా. సో అటువంటి స్థానాన్ని మొత్తము ధ్రువుడే కాదు, మొత్తము భక్తులందరూ కూడా పొందగలరు అనేటువంటిది ధ్రువుడి యొక్క వృత్తాంతం చెప్తూ ఉందన్నమాట. సో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు వాళ్ళు అని అంటే కనుక అన్నిటికంటే కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. మామూలు మిగతా లౌకికులు ఎవరైతే ఉన్నారో, అభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలలో కూడా ఊహించలేరు అన్నమాట. అటువంటి ప్రదేశాలకి భక్తులు చేరుకుంటారన్నమాట. గంభీర వేగో నిముషం జ్యోతిషాం చక్రమాహితం యస్మిన్ భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గణాం గణః. మైత్రేయముని ఇట్లు పలికెను, కురువంశీయుడవగు విదురా, ఎద్దులు మేది చుట్టూ కుడిపక్కగా ప్రదక్షిణము గావించున్నట్లుగా విశ్వాకాశమునందలి లోకములన్నీయు నిరంతరము ప్రచండ వేగముతో ధ్రువలోకమునకు ప్రదక్షిణలు గావించుచున్నవి. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విశ్వమునందలి ప్రతి గ్రహము అత్యంత వేగంతో ప్రయాణించును. సూర్యుడు ఒక సెకనుకు 16,000 మైళ్ళ వేగంతో ప్రయాణించునని శ్రీమద్ భాగవతము నుండి తెలియవచ్చుచున్నది. ఇక బ్రహ్మ సంహితలోని యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం అను శ్లోకం నుండి మనకు అవగతమగునది ఏమనగా, సూర్యుడు దేవదేవుడగు గోవిందుని ఒక నేత్రముగా భావింపబడి ఒక ప్రత్యేకమగు కక్ష్యలో నిరంతరం తిరుగుచుండును. అదే విధముగా ఇతర గ్రహములన్నీయును తమ ప్రత్యేక కక్ష్యలను కలిగి ఉన్నవి. కానీ అవన్నీయును ధ్రువుడు వసించు ధ్రువలోకమునకు ముల్లోకములకు పరమోత్కృష్ట స్థానము. ధ్రువలోకమునకు ప్రదక్షిణములు కావించును. అనగా భక్తుని నిజమైన స్థితి ఎంత ఘనమైనదో మనము కేవలం ఊహాగానము మాత్రమే చేయగలము. ఇక దేవదేవుని మహోన్నత మగు స్థితి అన్నచో అది నిక్కముగా మనకు అచింత్యమైనది.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభుజీ. మాతాజీ, థ్యాంక్ యూ. సో ధ్రువ మహారాజ్ ఇప్పుడు ఆ యొక్క ధ్రువలోకానికి ఆయన వెళ్ళారనమాట. ధ్రువలోకానికి ఆయన వెళ్ళారు. సో మనం చూస్తూ ఉంటాం, గానుగ ఎద్దులు ఉంటూ ఉంటాయి. గానుగ ఎద్దులు ఏం చేస్తూ ఉంటాయి? సో మధ్యలో అవి కట్టేయబడి ఉంటాయి అన్నమాట. మధ్యలో కట్టేయబడి ఉంటాయి. వాటికి ఒక తాడు, ఒక డిస్టెన్స్ ఉంటుంది, దానికి పెట్టేస్తారు. ఆ ఎద్దు ఏం చేస్తూ ఉంటుంది? దానికి తిరుగుతూ ఉంటుంది. ఆ సెంటర్ ఎప్పుడు ఎలా ఉంటుంది? దానికి కుడివైపుకు ఉంటుంది అనమాట. అంటే కనుక మనం గడియారం లెక్క ప్రకారం చెప్పాలి అంటే కనుక టెక్నికల్ గా క్లాక్ వైజ్ అన్నమాట. గడియారం ఎలా అయితే తిరుగుతుందో అదే విధంగా ఈ యొక్క గ్రహాలు ఏవైతే కనుక ఉన్నాయో, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి గ్రహాలు, సూర్యుడు అందరూ కూడా ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఆ యొక్క గ్రహాలన్నీ కూడాను అవి కూడా చాలా వేగముగా అవన్నీ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాయి. సూర్యుడు యొక్క వేగం ఎంత అని చెప్పి ఇక్కడ చెప్పారు, 16,000 మైళ్ళు పెర్ సెకండ్. మైల్ అంటే కనుక కిలోమీటర్స్ కి 1.6, ఒక మైల్ అంటే కనుక 1.6 కిలోమీటర్స్ అన్నమాట. సో 16 అంటే కనుక ఇక్కడ ఏం చెప్పారు మనకి, 16,000 మైళ్ళు. సో అంటే కనుక ఇంచుమించు ఒక 25,000 కిలోమీటర్ల పెర్ సెకండ్. ఒక సెకండ్ కి 25,000 కిలోమీటర్లు స్పీడ్ తోటి సూర్యుడు ప్రయాణం చేస్తున్నారు. ఎలా ప్రయాణం చేస్తున్నారు? ధ్రువుడికి ఆయన కుడివైపుగా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ధ్రువలోకానికి. సో భక్తుడి యొక్క పొజిషన్ అలా ఉంటుంది అన్నమాట. భక్తుడు పొందేటువంటి యొక్క స్థానం. మహిమానం విలోక్యస్య నారదో భగవాన్ ఋషి ఆత్యోదం వితుతన్ శ్లోకాన్ సత్రే గాయత్ ప్రచేతసాం. విజయలక్ష్మి మాతాజీ చదవండి. ట్రాన్స్లేషన్, భాష్యం రెండు చదవండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. ధ్రువుని మహిమలను గాంచిన దేవర్షి నారదుడు వీణను మీటుచు ప్రచేతుసుల యజ్ఞస్థలకేగి ఆనందముతో ఈ కింద 3 శ్లోకములను గానము చేసెను. నారదముని ధ్రువునికి గురుదేవుడు. ధ్రువుని మహిమలను గాంచే అతడు నిక్కముగా ముదమందెను. తనయుడు అన్ని విధములా పురోగతి నందుతున్న గాంచి తండ్రి సంతోషించున్నట్లుగా శిష్యుని ఔనిత్యమును గాంచి గురువు మిక్కిలి ముదమందును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో నారదముని ధ్రువ మహారాజ్కి, ఆయనకి గురువు గారు అనమాట. ధ్రువ మహారాజ్ గురువు గారు. సో ఏమవుతుంది, మన యొక్క కుమారుడు కానీ లేకపోతే కనుక మన యొక్క శిష్యుడు కానీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు గురువు గారు? నా శిష్యుడు ఎంత బాగా చేస్తున్నాడో చూసారా అని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. గురువు గారికి అది పెద్ద గర్వం. గర్వం అంటే కనుక చాలా సంతోషం అన్నమాట. నా యొక్క శిష్యుడు ఇంత బాగా చేస్తున్నాడు. తండ్రికి కూడా అంతే అన్నమాట. తన కుమారుడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాడు అనుకోండి, వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు. సో మా యొక్క అబ్బాయి ఇంత బాగా చదివాడు, ఇంత బాగా చేస్తున్నాడు, బాగా మార్కులు తెచ్చుకున్నాడు, ఇంత ర్యాంక్ వచ్చింది వాడికి అని చెప్పి తండ్రి కూడా చాలా గొప్పపోతాడు. గొప్ప ఎవరి దగ్గర? కొడుకు దగ్గర పోడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పుకుంటాడు. సో అదే విధంగా నారదముని కూడా ధ్రువ మహారాజు తన యొక్క శిష్యుడికి ఇంత గొప్పగా చేశాడని చెప్పేసి ప్రచేతాస్ ఎక్కడైతే కనుక యజ్ఞాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పారనమాట. సో నారదముని ఏం చెప్పారనేటువంటిది వచ్చేటువంటి 3 శ్లోకాల్లో చూద్దాం. నారదం వాచా నూనం సునీతే పతిదేవతాయ సప్త ప్రభావాస్య సుతస్య తాంగతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాదిగంతుం ప్రభవంతి కిం నృపా. నారదముని పలికెను, పతిపరాయణయగు సునీతి యొక్క తనయుడైన ధ్రువుడు కేవలము తన ఆధ్యాత్మికోన్నతి ద్వారా, కఠోరమగు తపస్సు ద్వారా, నామమాత్రమగు వేదవాదులు కూడా పొందలేనట్టి ఇక సామాన్య జనుల గూర్చి చెప్పనేలా మహోన్నత స్థానమును పొందగలిగెను. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే ఈ కృష్ణ. శ్లోకంలో వేదవాదిన అను పదము ప్రధానమైనది.
సాధారణముగా వేద నియమములను ఖచ్చితముగా పాటించువాడు వేదవాది అనబడును. వేదాంత తత్వానుయాయులమని ప్రచారము కావించుకొనుచునే వేదాంతమునకు వక్ర భాష్యము చేసడి నామమాత్ర వేదాంతులను కలరు. వేదవాదరత అను పదము భగవద్గీత యందును గోచరించును. వేదార్థం నెరుగకయే వేదములందు అనురక్తులైనడి వారిని ఆ పదము సూచించును. అట్టి మనుషులు వేదములను గూర్చి అనర్గళంగా ప్రసంగించినను లేదా తమకు తోచిన రీతిలో తపస్సును అనరించినను ధ్రువస్థానము వంటి మహోన్నత స్థితిని పడయజాలరు. ఇక సామాన్యమగ రాజుల విషయంలో అది అసాధ్యమైనది. పూర్వకాలంలో రాజులు రాజర్షులయ్యున్న అనగా ఋషులతో సమానము. కారణమున ఈ శ్లోకమున రాజులను గూర్చి పేర్కొనబడట విశేషమైనది. భక్త ధ్రువుడు రాజుగా నుండెను. అదే సమయమున అతడు ఋషితో సమానంగా జ్ఞానవంతుడు. కానీ భక్తి లేకుండా రాజు గాని గొప్ప బ్రాహ్మణుడు గాని కేవలము వేద నియమములను ఖచ్చితంగా పాటించి ధ్రువుని వలె మహోన్నత స్థానమును పొందజాలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతజీ. సో నారదముని అక్కడ ప్రచేతసుల యొక్క యజ్ఞస్థలికి వెళ్ళి చెప్పారనమాట. సో పతిపరాయణ అయినటువంటి సునీతి యొక్క తనయుడైనటువంటి ధ్రువుడు కేవలం ఆధ్యాత్మికోన్నతి ద్వారా, కఠోరమైనటువంటి తపస్సు ద్వారా ఎవరూ కూడా పొందలేనటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలిగారు. ఏమన్నారు ఇక్కడ? వేదవాదిను అంటే కనుక డెఫినేషన్ మనకి భగవద్గీతలో కూడా చెప్పారనమాట. వాళ్ళకి ఏంటంటే కనుక వేదాల గురించి కొంచెం తెలుస్తుంది, వాళ్ళకి పూర్తిగా తెలీదు. సగం తెలుసు, పూర్తిగా తెలియకపోవచ్చు. లేకపోతే కనుక వేదాల యొక్క సారాంశం తెలియకపోవచ్చు వాళ్ళకి. లేకపోతే కనుక వేదాల గురించి తెలిసి వాళ్ళకు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భాష్యం అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేదవాదిన అని అంటారు అనమాట. సో అటువంటి వేదవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పొందలేనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ధ్రువుడు పొందగలిగాడు. ఆయన తన యొక్క తపస్సు ద్వారా, ఆధ్యాత్మికోన్నతి ద్వారా అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందగలిగాడు. సో ఇది వరకు రాజులందరూ కూడా ఎలా ఉండేవారు? వాళ్ళు రాజర్షులు అన్నమాట. వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? కేవలము క్షత్రియుల కింద ఉన్నారు వాళ్ళు. కానీ ఎటువంటి ఋషులు మునులు కంటే కూడా వాళ్ళ యొక్క జ్ఞానంలో గాని, వాళ్ళ యొక్క స్థాయిలో గాని వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదనమాట. సో జనక మహారాజు ఆయన కూడా రాజర్షి అన్నమాట. సో అదే విధంగా మనకి ధ్రువుడు కూడా ఇక్కడ రాజర్షి కింద ఉన్నారనమాట. సో మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. సో ఎవరైనా సరే తన యొక్క వర్ణాశ్రమ ధర్మాలు అన్నమాట, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కింద గాని, లేకపోతే కనుక బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు గాని ఎవరైనా సరే వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాలని ఎంత చక్కగా పాటించినా సరే వాళ్ళకి భక్తి అనేటువంటిది లేకపోతే కనుక, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా పాటించాలి, దానితో పాటు ఏం చేయాలి? భగవద్భక్తి, కృష్ణ పరాయణ, భగవద్భక్తి ఎవరైతే కనుక ఉండదో వాళ్ళు చేసేటువంటివంతా కూడా ఏంటి? శ్రీమద్ భాగవతం పదే పదే చెప్తోంది ఏంటవి? శ్రమ ఏవహి కేవలం. అదంతా కూడా ఏంటంట? కేవలం పరిశ్రమ తప్పితే దాని మూలంగా వచ్చేటువంటి లాభం ఏది కూడా ఉండదు. సో కాబట్టి మనం ఎంత బాగా చక్కగా మన వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించినా సరే దానితో పాటు పేర్లల్ గా కనుక మనం భక్తి అనేటువంటిది చేయలేదు అంటే కనుక మొత్తం అంతా కూడా గుండు సున్నా, నిరర్ధకము. సో అదే విధంగా ఇదే శ్లోకంలో అదే విషయాన్ని కూడా చెప్తున్నారు అనమాట. వేదవాదరతులు వాళ్ళ ఎంత చక్కగా కూడా వేదాల్లో ఉండేటువంటి నియమాలంతా కూడా పాటించినా సరే ఆ యొక్క భక్తి అనేటువంటిది చేయలేకపోతే కనుక వాళ్ళు ధ్రువుడు పొందినటువంటి స్థానాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు పొందలేరు అని చెప్తున్నారు అనమాట. పంచవర్షో గురుదార వాక్సరై నిర్మిఘ్నేన యాతో హృదయేన దూయత వనం మదాదేశకరోచితం ప్రభు జిగాయ తద్భక్త గుణై పరాజితం. నారదముని ఇంకను ఇట్లు పలికెను. సవితి తల్లి పురుష వాక్కులచే దుఃఖితుడైన ధ్రువుడు కేవలము పంచవర్ష ప్రాయము నాడే వనమున కేగి నా నిర్దేశనమున ఎట్లు తపమాచరించునో ఒక్క మారు గాంచుడు.
దేవదేవుడు అజితుడైనను భగవద్భక్తుల విశేష గుణములను కలిగి ఉండి ధ్రువుడు అతనిని పరాజితుని చేసెను. స్వాతి మాతాజీ చదవండి, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతి మాతాజీ మీరు రెండవ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. హరే కృష్ణ. భాష్యము. దేవదేవుడు అజేయుడు, ఎవడును అతని జయింపజాలడు. కాని అతడే తన భక్తుల భక్తిమయ గుణములను స్వచ్ఛందముగా ఆధీనుడగును. ఉదాహరణకు యశోద గొప్ప భక్తురాలైన కారణమున ఆమె ఆధీనతను శ్రీకృష్ణుడు అంగీకరించెను. భక్తులు ఆధీనములో ఉండటనే భగవానుడు ఎల్లప్పుడూ ఇష్టపడును. ఎల్లరూ భగవానుని కడకేగి వివిధ రీతులు స్తుతింపవచ్చును. కాని ఎవరైనా భక్తుడు ప్రేమతో దండించినప్పుడు, చివాట్లు పెట్టినప్పుడు అతడు ఎంత ఆనందమును అనుభవించునో అంత ఆనందము ఆ స్తోత్ర పాఠముల వలన అతనికి కలుగదని చైతన్య చరిత్రామృతంలో తెలుపబడినది. అనగా భగవానుడు తన మహోన్నతమగు స్థితిని మరచి మనఃపూర్వకముగా విశుద్ధ భక్తులకు ఆధీనడగును. కేవలము 5 చిరుత ప్రాయమునాడే సమస్తమగు భక్తియోగ తపస్సులను ఆచరించినందున ధ్రువుడు దేవదేవుని జయింపగలిగెను. ఆ భక్తి యోగమునతడు నారదమును నిర్దేశమును నిర్వహించి ఉండెను. ఇదే భక్తి యోగము యొక్క తొలి నియమము. అదో గుర్వాశ్రయం. ఆరంభము మనుజుడు ప్రామాణికుడగు గురువును ఆశ్రయింపవలెను. ధ్రువుడు నారదముని ఆదేశమును పాటించినట్లు పిదప అతడు గురుదేవుని నిర్దేశమును ఖచ్చితంగా పాటించినట్లు భగవదనుగ్రహమును పొందుట ఏమాత్రము కష్టము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ కృపా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. విశుద్ధ మగు కృష్ణ ప్రేమ వృద్ధి అగుటయే సమస్త భక్తి లక్షణముల ఫలితార్థము. ఆ విశుద్ధ మగు కృష్ణ ప్రేమ కేవలము కృష్ణుని గూర్చి వినుట ద్వారా ప్రాప్తించగలదు. మనుజుడు ఏ స్థితి ఎందున్నను కృష్ణుడు పలికినట్టది లేదా కృష్ణుని గూర్చి పలికినట్టిది అయిన దివ్య సందేశమును శ్రద్ధతో వినినచో విశుద్ధ మగు ప్రేమ లక్షణమును క్రమముగా వృద్ధి కొనుననియు కేవలము ఆ ప్రేమ చేతని అతడు అజితుడైన వారిని జయించుననియు తెలిపెడి సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరించిరి. మాయావాద తత్వవేత్తలు భగవంతునిలో లీనము కాగోరుదురు. కాని భక్తుడు అట్టి స్థితిని అధిగమించును. భక్తుడు భగవానునితో గుణరీత్యా ఏకమగుటయే కాక కొన్ని మార్లు భగవానునికి తండ్రి, తల్లి లేదా గురువు అగుచుండును. అర్జునుడు కూడా భక్తి చేతనే శ్రీకృష్ణ భగవాన్ని రథసారథిగా చేసుకొనెను. నా రథమును అచ్చట నిలుపుము అని అతడు ఆదేశము ఇవ్వగా భగవానుడు దానిని నెరవేర్చను. అజితుడైన వారిని జయింపగలిగేది మహోన్నత స్థితిని భక్తుడు ఏ విధముగా పొందుననుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరు కూడా శ్రీకృష్ణ భగవాను ఎవరు కూడా జయించలేరు. ఆయన అజితుడు. ఎంతో మంది ప్రయత్నించారు రాక్షసులు ఆయన్ని జయించాలి అని చెప్పేసి, ఎవ్వరు కూడా ఆయన్ని జయించలేకపోయారు. కానీ ఏం చేసిందండి, అటువంటి దేవాది దేవుడు, భయానికి కూడా భయం కలిగించేటువంటి వాడు ఆయన. అటువంటి ఆయన యశోదామాత ఏం చేశారు, పాలు దొంగిలించావా, వెన్న దొంగిలించావా అని చెప్పేసి ఒక చిన్న బెత్తం పట్టుకుని పరిగెడితే కనుక ఆయన ఎంతో భయభ్రాంతుడైపోయి పారిపోయాడు. ఆయన పారిపోయిన తర్వాత ఎప్పుడైతే యశోదామాత పట్టుకుందో మనం చూస్తాం దామోదర లీలలో ఏం చేశారు, ఆయన కళ్ళు నిలిపేసుకున్నారంటే ఇలాగ 2 చేతులతో కళ్ళు నిలిపేసుకుని ఆ కాటుకంతా కూడా, ముఖం అంతా కూడా ఆ కన్నీళ్ళతోటి కాటుకంతా కూడా ఇదంతా కూడా నల్లగా అయిపోయిందంట. సో ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారంట. అలా ఏడుస్తూ ఉంటే కనుక ఇక్కడ ఆయన మెడలో ఉన్నటువంటి శంఖంలాగా 3 తాళ్ళు ఏవైతే ఉన్నాయో, 3 లేయర్స్ అవన్నీ కూడా ఊగుతూ ఉన్నాయంట అవన్నీ కూడా. సో ఎవరు కూడా ఆయన్ని జయించలేరు, బంధించలేరు. దుర్యోధనుడు ఏం చేశాడు, పెద్ద ప్లాన్ వేశాడు. ఆయన్ని ఒక కింద స్వరంగంలో పెట్టేసి మాయలాగా ఒక బటన్ నొక్కితే కనుక డైరెక్ట్ గా అక్కడ స్వరంగంలో పారిపోయేలాగా, అలాగా ఇంకా వేరే వేరే రకరకాలుగా వలలు వేసేసి ఆయన్ని బంధిద్దాము అని చెప్పి హస్తినాపురంలో ప్రయత్నించాడు ఆయన దుర్యోధనుడు. పట్టుకోగలిగాడా? పట్టుకోలేకపోయాడు. సో కానీ అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏమయ్యాడైనా తల్లి ప్రేమకి లొంగిపోయి ఆయన
తనని తానుగానే ఆవిడికి తాడిచ్చి రోటికి కట్టమని చెప్పేసి ఆయన కట్టించుకున్నాడు. అందుకే ఆయన ఫేమస్ ఏమిటి, దామోదర కింద ఆయన చాలా ఫేమస్ అన్నమాట. అదే విధంగా ధ్రువుడు కూడా ఏం చేశారు, ఆయన దేనికి లొంగుతాడు అని అంటే కనుక ఆయన భక్తుల యొక్క భక్తికి ఆయన లొంగిపోతాడు అన్నమాట. సో అదే విధంగా రాధారాణి కూడా ఆవిడ యొక్క భక్తితోటి కృష్ణుని ఆవిడ కూడా ఒకసారి బంధిస్తుంది అన్నమాట. సో భగవంతుణ్ణి కట్టి పాడేయాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనము కేవలం భక్తి చేయాలి. భక్తి చేస్తే కనుక భక్త సులభుడు, భక్త వత్సలుడు ఆయన. భక్తి చేస్తే కనుక ఏమవుతాడు, అటువంటి వాళ్ళకి ఆయన వచ్చి సేవ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సో అర్జునుడికి కూడా ఏంటి, యాక్చువల్ గా రథసారథి అనేటువంటిది చాలా తక్కువ పొజిషన్ అన్నమాట. కానీ అర్జునుడి మీద ఉన్నటువంటి అర్జునుడి యొక్క భక్తికి ప్రేమకి మెచ్చి, ఆ యొక్క పాండవుల యొక్క భక్తికి మెచ్చి ఆయన ఏం చేశారు, రథసారథి అయ్యాడు ఆయన. సో ఇదే విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడు భీష్ముడు చెప్తారనమాట. సో నీతో పాటు ఈయన నిలబడి ఉన్నాడే, మీ యొక్క ఏమనుకుంటున్నారు, మీ యొక్క మేన బావ అని అనుకుంటున్నారేమో, మీ యొక్క స్నేహితుడు అని అనుకుంటున్నారేమో మీరు. సో కానీ ఆయన ఏమయ్యాడు, మీకు స్నేహితుడయ్యాడు, బంధువుడయ్యాడు, మీకు దూత అయ్యాడు, మిమ్మల్ని కష్టాల నుంచి రక్షించేవాడయ్యాడు ఆయన. సో ఏమి లేదు, మొత్తం మీకు కావలసినవి అన్ని కూడా ఆయనే సమకూర్చి మీకు రక్షణ చేస్తూ ఉన్నది, మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది అంతా కూడా ఆయనే. అటువంటి వ్యక్తి ఎవరో కాదు, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి ఎవరు చెప్తారు, భీష్ముడు యుధిష్ఠిర్ మహారాజ్కి పాండవులందరికీ కూడా చెప్తారనమాట. సో ఎందుకు ఆయన ఈ విధంగా అన్ని చేశాడు వాళ్ళ కోసము అంటే కనుక పాండవుల యొక్క భక్తికి ఆయన లొంగిపోయాడు. సో అదే విధంగా ధ్రువ మహారాజ్ కూడా ఏం చేశారు, ఆయన యొక్క భక్తి ద్వారా, ఉన్నతమైనటువంటి భక్తులకు ఉన్నటువంటి లక్షణాల ద్వారా ఏమయ్యారు, ఆయన కూడా ధ్రువుడి యొక్క భక్తికి లొంగిపోయాడు. ఆయన అజితుడైనా సరే ధ్రువుడి యొక్క భక్తికి ఆయన లొంగిపోయాడు. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో 5 ఏళ్ల ప్రాయంలోనే సమస్త భక్తి యోగ తపస్సులను ఆచరించి ధ్రువుడు దేవదేవుని జయించగలిగాను. ఎలా సాధ్యమైంది? అదో గురువు ఆశ్రయం. ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించాలి. మనందరికీ కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మనం ప్రామాణిక గురువు ద్వారా మనం స్వీకరిస్తామో అప్పుడు దాని యొక్క శక్తి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి గురువు గారి దగ్గర శిక్ష తీసుకోవడం, దీక్ష తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. సో గురువు గారి దగ్గర దీక్ష తీసుకోకుండా మంత్రాలు ఏవి కూడా ఫలించవు అని చెప్పి చెప్తారన్నమాట. సో హరే కృష్ణ మహామంత్రం మనం చేస్తూ ఉన్నా సరే మన నిజమైనటువంటి డివోషనల్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మనం గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్న దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఏమవుతుంది, ఈ విధంగా విశుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ వృద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. అది కృష్ణుడు గురించి వినడం ద్వారానే మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కృష్ణుడు గురించి ఎవరైతే కనుక శ్రద్ధగా వినరో వాళ్ళకి ప్రేమ లక్షణాలు అనేటువంటివి కలగవు. ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రేమ కలుగుతుంది. సో మనకి బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతస్సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవరైతే కనుక యొక్క ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ ని ఎవరైతే కనుక కళ్ళకు రాసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆయన కనబడతారు, వాళ్ళకి మాత్రమే ఆయన ఏమైపోతారు, బందీ అయిపోతారు అన్నమాట. సో భగవంతుడిని బంధించాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనము భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందాలి అంటే కనుక ఆయన పట్ల మనము ప్రేమ అనేటువంటిది పెంపొందించుకోవాలన్నమాట. సో ఆ విధంగా భక్తుల యొక్క ప్రేమకి ఆయన లొంగిపోతారు అనేటువంటివి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. సో తర్వాత నారదముని ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ధ్రువుని వాళ్ళ అమ్మ ఒక గురువుగా కాకుండా ఒక తల్లిగా స్థానం నుంచి కూడా పోయినట్లే కదా ప్రభుజీ? తల్లి కంటే కూడా ఎక్కువ ఆవిడ శిక్షా గురువు కిందండి. శిక్షా గురువు, దీక్షా గురువు. సో ఆవిడ యొక్క పొజిషన్ ఏంటంటే కనుక శిక్షా గురువు అన్నమాట.
పద ప్రదర్శక గురు, శిక్షా గురు నేను చెప్పుకున్నాం కదండి మనం. అవును. ఆధ్యాత్మికంగా వెళ్ళారు కదా మాతాజీ, ఆధ్యాత్మికంగా ఇలా భగవంతుడిని దేవదేవుడిని ప్రార్థించమన్నారు కాబట్టి ఆవిడ గురువు కింద పద ప్రదర్శక గురు, గురువు గారి ద్వారా మార్గదర్శనం చూపించారు. ఆ గురు అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గనిర్దేశనం తల్లి చేశారు కాబట్టి. తల్లి అంటే మనం స్కూల్ కి పంపించి కాలేజీలకు పంపించి అట్లా అది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ, హరే దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ హరే హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే